అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 60 ఏళ్ల రాజకీయ చరిత్ర, 42 ఏళ్ల టీడీపీతో ఉన్న అనుబంధం, ఇది కలమట కుటుంబానికి ఉన్నటువంటి రాజకీయ పరిణామం. ఇటువంటి నేపథ్యంలో 2024లో పాతపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పేరు ప్రకటించిన టీడీపీ శ్రేణులకి నేరుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో 1-to-1 కలిసిన తర్వాత వారం రోజులు కాస్త ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం ప్రకటించబడదు. ఈరోజు తన కార్యాచరణ రూపొందించేందుకు సంసిద్ధం అవుతున్నటువంటి ఇప్పటి పాతపట్నం టీడీపీ ఇన్ఛార్జ్ కలమట రామన్తో ఉన్నారు. ఏం చేయబోతున్నారు? 42 ఏళ్ళ బంధం తెగిపోయింది. 60 ఏళ్ళ రాజకీయ కుటుంబం నేపథ్యం నియోజకవర్గంతో ఏం చేయబోతున్నారు? అసలు కలమట రాజకీయ నేపథ్యం ఇంకా తెగిపోలేదు. ఎక్కడో ఆశ ఉంది. పార్టీ అధిష్టాన వర్గం ఆలోచిస్తుంది, పునఃసమీక్షిస్తుంది అనే ఆలోచన నాకుంది. ఆశాభావం, మనిషి ఆశాజీవి, తప్పకుండా పునరాలోచిస్తుందని తెలియజేస్తూ కోరుకుంటున్నాం. అయితే ఈరోజు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి నాకుతో ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో నేనేం చేశానో ఇప్పుడు చెప్పబోతున్నాను. గతంలో నా తండ్రి ఏం చేశారో ఈ నియోజకవర్గాన్ని చెప్పబోతున్నాను. ఈ 5 సంవత్సరాల్లో నేను కానీ, నా తండ్రి, నా కొడుకు కానీ పడిన కష్టాలను చెప్పబోతున్నాను. నాకు తోడుగా ఉండమని నియోజకవర్గంలో వంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి కోరడానికి నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా అమ్మతల్లి దర్శనం చేసుకొని ఈరోజు ఈ ప్రజాక్షేత్రంలో దిగుతున్నాం. పార్టీ పునరాలోచించమని మరొకసారి నేను మీ ద్వారా కూడా నేను కోరుతున్నాను. పునరాలోచించకపోతే పార్టీ నాయకులు, కార్యకర్తల కోరిక మేరకు వాళ్ళు ఏ దిశానిర్దేశం చేస్తే దానికి అనుగుణంగా నా అడుగులు పడతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడుతో 1-to-1 కలిసిన తర్వాత 4 రోజులు మాత్రమే గడిగారు. కానీ 4 రోజులు కాస్త 8 రోజులు అయిపోయింది. నిన్న కూడా 3 పార్టీలు కూటమి నాయకులు ఈ విషయంపై కనీసం చర్చించలేదు. శ్రీకాకుళంలో 2 నియోజకవర్గాలు ఈ అనిశ్చితను తొలగించేందుకు వారు ఎటువంటి చర్యలు చెప్పారు? అది మన ఉగాది రోజు ఎంపీ గారు కూడా మేమిద్దరం కలిసి వెళ్ళడం జరిగింది. ఎంపీ గారు కూడా చెప్పారు, మరి 2 రోజులు ఆగమని చెప్పారు. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఇవాళ 4వ రోజు. అందుకే ఒక్కసారి ఈవేళ పాతపట్నం నియోజకవర్గంలో కలమటతో ఎంతమంది అభిమానులు, మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నాయో చూపించడానికే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. నేను ఎంపీ గారు కూడా ఆయన చెప్పాల్సింది చెప్పారు, కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకైతే తెలీదు. కానీ ఇప్పటి వరకు అధిష్టాన వర్గం నుంచి కానీ ఏమాత్రం సమాచారం లేదు. నాకెందుకో ఈవేళ ఈ కార్యక్రమం జరిగిన తర్వాత, కనీసం ఈవేళ ఈ ప్రజా సందోహం చూసిన తర్వాత పార్టీ పునరాలోచిస్తుందేమన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఇప్పటి వరకు కూడా మీతో పాటే వెన్నంటుంటూ నడుస్తున్నారు. వారు మీ మీద జరిగినటువంటి అన్యాయాన్ని ఈరోజు ఆవేదన పడుతున్నారు. ఇటు చూస్తే గొయ్య, అటు చూస్తే నొయ్య. మిమ్మల్ని క్షేత్రస్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండాలని వారి డిమాండ్కి, ఆకాంక్షలకు అనుగుణంగా కార్యాచరణ ఉండబోతుందా? 100కి 100 పాళ్ళు, 100కి 100 పాళ్ళు. కార్యకర్తలు, నాయకులు నన్ను వెన్నంటి ఉన్నారు. 98% నాయకులు, కార్యకర్తలు ఈ రోజు వరకు నాకు వెన్నంటి ఉన్నారు. నాకు వెన్నంటి ఉండేటప్పుడు నేను వాళ్ళు ఏ కోరిక కోరితే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలంటే ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం మాత్రం 2024 ఎన్నికల్లో సీట్ వస్తుందని ఆశించిన ఆయనకు మాత్రం అధిష్టానం సీటు ప్రకటించకపోవడంతో ఈరోజు కార్యకర్తలు, నాయకులు అభిష్టానం మేరకు ఈరోజు కార్యాచరణ రూపొందించేందుకు వీరందరూ అభిష్టానం 5 ఏళ్ల పాటుతో పాటు 42 ఏళ్ల పాటు ఈ పార్టీతో తమకున్న అనుబంధాన్ని మాత్రం నియోజకవర్గ ప్రజలు వివరించినారు. ఈ విషయాన్ని చూసేనే పార్టీ అధిష్టానం ఎట్టి పరిస్థితులు పునరాలోచిస్తుంది. ఇప్పటికే 4 రోజులు గడువు అయినటువంటి పార్టీ అధిష్టానం ఇప్పటివరకు ఏ సమాచారం ఇవ్వడంతో పాతపట్నం నియోజకవర్గం కేంద్రం వేదికగా ఈరోజు 5 మండలాలకు సంబంధించిన టీడీపీ అభిమానులు, శ్రేణులు, నాయకులతో ఈరోజు సంసిద్ధం అవుతున్నాం. ఈ నియోజకవర్గం తమ కుటుంబం చేసినటువంటి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడాను తెలియపరచడం, ఇంకా పార్టీ కూడాను ఇంకా పునరాలోచించుకొని ఇంకా సమయం ఉంది కాబట్టి తనను అభ్యర్థిగా ప్రకటిస్తుందన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తారు. లేదనుకుంటే పార్టీ నాయకులు, కార్యకర్తల అభిష్టానం మేరకు తన నిర్ణయం మాత్రం వారికి ఆకాంక్షకు అనుగుణంగా ఉంటుందని మాత్రం ఆయన ఇండైరెక్ట్గా హెచ్చరిక చేస్తాం. ఈ నేపథ్యంలో మరి పాతపట్నంలో నెలకొన్నటువంటి ఈ అనిశ్చితికి పార్టీ అధిష్టానం తెరనిస్తుందా, లేకపోతే పార్టీ
అధిష్టానం నిర్ణయం ఆలస్యం కావడంతో కలమట్టు వెంకట్రామనే పార్టీకి సవాల్ విసిరే పరిస్థితులు ఏమైనా పరిణామాలు ముందున్నాయా అన్న విషయం వేచి చూడాల్సిందే. పాతపట్నం నుండి వీడియో రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.